అంతేకాకుండా గాజారపల్లి నుంచి వీరాంజీ గారు ప్లస్ బాబు గారు చూడటానికి వచ్చారండి. ఒకసారి వాళ్ళ మాటల్లో విన్నాం సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? సూపర్గా ఉంది. ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది KGF అనే వెరైటీ పచ్చికాయ కానీ పండుగ కానీ ఇప్పటికే 230 గంటల రైతు చెప్పడంతో నేను కొద్దిగా ఆనందంగా చెప్పిస్తాను. దీన్ని ముందుకు నేను 2-3 ఎకరాలు వేయాలని సైజు బాగుంది. చివరి కాయ కూడా బాగా సైజు ఉంది. ఇది ఎంత పొడుగు ఉందో ఎంత లావు ఉందో. చిక్కటి కాపు ఏది ఇలా ఇదిగో చివరి కూడా ఎంత సైజు ఉన్నాయి కాయలు. ఇంత మాత్రం సైజు ఉంటే నెంబర్ 1 అసలు మనకి ఏ ఇబ్బంది లేదు. కావాలన్నా కాపు కూడా చిక్కంగా ఉంది. అసలు ఎక్కడ పెట్టిన ఎంత చిక్కంగా ఉంది అసలు లేదు. వైరస్ అనేది లేదు. దాదాపు రైతు 4-5 కట్టింగులు దించాను కాబట్టి మేము కొద్దిగా అవగాహించి ముందుకు 2 ఎకరాలు వేద్దామని వచ్చి ఫీల్డ్ చూడటం జరిగింది. పండుగ కలర్ ఎలా ఉందండి? థమ్సప్ కలర్లో ఉంది. బాగా సైజు కానీ కాయ కానీ రంగు కానీ ఎండకు కూడా కాకుండా పొద్దున ఇంకా సూపర్ కనపడేది కలర్. మిట్ట మధ్యం వేసరికల్లా కొద్దిగా రంగు ఎండకి తలుకు మీద కొద్దిగా పండుగ. రైతు కదన్నా, మనకు రేడియో ఉంటది కదా. తేజాలు 11-12 మంది పడుతున్నారు. ఎండినా 4 ఈజీగా వస్తుంది. 4 సైజు బాగుంది. పాతకులు చాలా తక్కువ. ఇదే కాలం కనుక ఎండాకుంటే మటుకు సూపర్. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు చూసినందుకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుండి బట్టే మరి ఎంత నిలబడ్డా చేలో. అదేలేండి. కాయ బాగుంది, సైజు ఉంది. ఇప్పుడు మీకు ఇంటికాడ చెప్పినట్టుగా బాగుందండి అని చెప్పాము. వచ్చిన తర్వాత సూపర్. అసలు ఇంటికాడ మేము చెప్పినా మేము ఇని వచ్చిన కాబట్టి దూరం సాటిస్ఫాక్షన్ ముందు 100%. ఒక చెట్టు కాడే నుంచున్నారు కదా, చూద్దాం. 4 చెట్లు చూపించుకున్నారు. అంటే వరుసగా పండుగ చెట్లు చూపించు. మోకాలు ఎత్తు అంతలో 4 కాయలు పడతాయి. మరి ఎన్ని కాయలు కోసినా మోకాలు ఎత్తులను కోయాలా. ఇంకో స్టెప్ వచ్చి దాగిపోద్ది. కానీ ఈ వెరైటీ ఇంత కాయ చెట్టు నిండా కాయ అన్నా కానీ దాదాపు 4 అడుగులు పెరిగింది ఇది. మరి ఇది కాయే కింద నుంచి కోసిందంట. ఇంకా 250 క్వింటాలు కోసిందంట. మరి చెట్టు నిండా కూడా కాయ ఉంది. మరి మన హైట్ పెరుగుతూనే ఉంది. మరి ఇది ఆగట్లా, మరి పెరుగుతూనే ఉంది హైట్. కంపెనీ ఏంటనేది? ప్రజ్వల్ సీడ్స్ KGF. మీకు నచ్చిందన్న? బాగా నచ్చిందన్న మాకు. ఒకసారి మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు రవీంద్ర బాబు, గాజారపల్లి గ్రామం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా. మీకు పూర్తిగా ఈ తోట అంతా నచ్చిందా? KGF నచ్చిందా? నచ్చింది. మీరు కాక మిగతా రైతులు చెప్పగలరా? మీరు నమ్మకంగా చెప్పగలుగుతాం మనం. నమ్మకంగా ఎందుకంటే మన నమ్మకం కుదిరే మన జింద ఒక యాత్ర కాబట్టి వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు చేయగలుగుతారు మనం. ఓకే. ఈ సైజు కలర్ అంటే మన KGF అనేది మార్కెట్ లోకి వచ్చింది కదా, లావు రకం వచ్చింది. ఇది మార్కెట్ లో మనకి పోతే ఎంత రేట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంత రేట్ ఉంది అసలు మార్కెట్? ఈ టైప్ కాయలకి ఏ రేట్ పడచ్చు? పండుగలకి ఈ నాటెత్తనానికి ఎటువంటి మార్పు ఏం లేదు. అదే రేటు పడచ్చు నేను అనుకుంటున్నా. మరి ఒక 1000 రూపాయలు అటు ఇటుగా అంతే. సేమ్ అదే సైజులో ఉన్నాయి, అదే టైప్ లో ఉన్నాయి. ఒక 500 అటు ఇటు ఉండొచ్చు అనుకుంటున్నా. మరి నేను తీసుకెళ్ళడానికి ఏం తీసుకున్నాను, ఎందుకంటే మేము సైజ్ చూపించుకోవాలి. నాకు ఏ కలర్ వస్తుందని మాకు ఒక ఐడియా రావాలి. రేపు మరి ముందు వేసుకోవాలండి. నాకు ఏ కలర్ ఉందని మాకు అర్థమైంది కదా.